కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక భారీ కుట్ర ఉందని మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆరోపించాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని అన్నాడు. ఒక క్రీడాకారుడి భవిష్యత్తుతో ఇలా ఆటలాడకూడదని వ్యాఖ్యానించాడు. తనకి ఫిట్నెస్ లేకపోతే టీ20 ప్రపంచ కప్ ఎలా ఆడతానని ప్రశ్నించాడు. అంతకుముందే ఐపీఎల్ ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. తనకి తెలిసిన సమాచారం మేరకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫిర్యాదుల కారణంగానే కెప్టెన్ గా తప్పించినట్లు తెలిసిందన్నాడు. జట్టులో 15 మంది ఆటగాళ్లుంటే అందరికీ నచ్చిన వాడినే కెప్టెన్ గా చేయడం అసాధ్యమన్నాడు. పాండ్యాలో ఇంకేమైనా లోపాలుంటే చెప్పాలని అన్నాడు. పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వకుండా అడ్డుకోవడం తప్పని పరోక్షంగా కోచ్ గంభీర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. తాను కూడా ఒకప్పుడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నానని 15 మంది జట్టుని ఎంపిక చేయడం ఎప్పుడూ కత్తి మీద సాముగా ఉండేదన్నాడు. హార్దిక్ వైస్ కెప్టెన్ గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడని, అలాంటి పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్న శ్రీకాంత్ పాండ్యాను తొలగించిన విధానం మాత్రం నచ్చలేదని అన్నాడు.